గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నందిబట్ల శ్రీహరి శర్మ గారంటే మా అందరికీ సుపరిచితులు. ఎప్పటినుంచో మీ వీడియోస్ చూస్తూ ఉన్నాం. మీ వీడియోస్ చూసి మేము ఇంట్లో పరిహారాలు కూడా చేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా మా అమ్మగారు కూడా మీ అభిమాని. చాలా సంతోషం సో, నాయన. కానీ ఇక్కడ ఏంటంటే నందిబట్ల గారు వస్తున్నారు, చెప్తున్నారు అంతా బానే ఉంది. అసలు ఎవరు నందిబట్ల గారు? అంటే ఎక్కడి వ్యక్తి? అసలు ఇటు సైడ్ రావడానికంటే మీతో నేను పర్సనల్‌గా మాట్లాడినప్పుడు నాకనిపించింది, వచ్చి ఏదో రాశి ఫలాలు చెప్పించుకోవడం కాదు. మీ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలి. మీ జీవితం ఎక్కడ మొదలైంది? ఒక బ్యాంక్‌కి ఎంప్లాయీగా ఉన్న వ్యక్తి మళ్ళీ ఎందుకు ఇక్కడ జ్యోతిష్య పండితులుగా వచ్చారు? ప్రముఖ స్థానంలో ఇప్పుడున్నారు అనేది తెలుసుకోవాలనుకున్నాను. మీరు కూడా లేదు నవీన్ చెప్తాను అని చెప్పేసేసి పర్మిషన్ ఇచ్చారు. దానికి ముందుగా ధన్యవాదాలు గురూజీ. చాలా సో, సంతోషం నాయన. ఏంటి గురుగారు మీ జననం ఎక్కడ? అంటే ఎక్కడ పుట్టారు? ఎక్కడ పెరిగారు? మాది కుటుంబ పరంగా పౌరోహిత్య కుటుంబము, హ్మ్. వేద పండితుల కుటుంబం. అంటే మా ముత్తాత గారి దగ్గర నుంచి చూసుకున్నట్లయితే, మా ముత్తాత గారు పుల్లాభట్ల పాపావధానులు గారు. హ్మ్. వారు ఆయన సమకాలీకుల్లో ప్రప్రథమ ఘనాపాటి. అంటే హ్మ్. ఆయన జీవించుండంగా ఓకే. వేదానికి పుట్టినిల్లైనటువంటి చెప్పుకోగలిగేటువంటిది రాజమండ్రి. అసలు ఆయన ఉన్న పరిస్థితుల్లో అక్కడి పండితుల చేత కూడా భేష్ అనిపించుకున్నటువంటి వ్యక్తి. హ్మ్. అంటే మా తాతగారు గుంటూరు జిల్లా గురజాల దగ్గర పెరిగినటువంటి వాతావరణం అదంతా కూడా. వారి తండ్రి గారు అప్పయావధానులు గారు. అంటే బ్రహ్మ కపాల మోక్షాన్ని పొందినటువంటి మహానుభావులు. హుహుహుహు. అటువంటి కుటుంబంలో జననం. ఓకే. మా తాతగారు నందిభట్ల అనేటువంటి వంశానికి, అంటే ఆ ఇంటికి దత్తు వచ్చారు ఓకే. ఓకే. సూర్యాపేట దగ్గర. తదనంతరం మా నాన్నగారు, నేను పుట్టిందంతా కూడా తెలంగాణ ప్రాంతం భువనగిరిలో పుట్టాను. ఓకే. సో, మా వాతావరణం అంతా కూడాను ఇరు రాష్ట్రాల కలయిక. అంటే హ్మ్. ఇరు రాష్ట్రాలు భేదం అనేదేమీ లేదు. అవును. ఎందుకు అంతా తెలుగు కలిసే కదా అందరూ గురుగారు కలిసే తెలుగు ఉన్నాం. వాళ్ళం. తెలుగు యెస్. యెస్. అంటే నాకు ప్రాంత భేదం అంటూ ఏమీ లేదు. అందరి వాడినే. హ్మ్. ఇప్పటికీ కూడా మా ఎప్పటికైనా గానీ మా నందిబట్ల శ్రీహరి శర్మ గారు అందరి వారు. అందరి వాడినే. ఆ! అటు తెలంగాణ వాళ్ళకి, ఇటు తెలుగు వాళ్ళకి, అటు కర్ణాటకలో కూడా మీరు ఫేమస్. తప్పకుండా. ఎందుకనంటే కర్ణాటక వాళ్ళకి కూడా. ఈ సందర్భంగా అంటే నా విద్యాభ్యాసం అంతా కూడాను ఇక్కడే హైదరాబాద్‌లోనే జరిగింది. ఓకే. ఓకే అంటే గురూజీ. నేను అదృష్టంగా భావించేటువంటిది ఏంటనంటే, సరస్వతి శిశు మందిరంలో హ్మ్. నా విద్యాభ్యాసము ప్రాథమిక ను నుంచి ఓకే. ఉన్నత విద్యాభ్యాసం కూడా అక్కడే జరిగింది. హుహుహు. చిలకలగూడలో సరస్వతి శిశు మందిరం ఓకే. ప్రాథమిక విద్యాభ్యాసం. తర్వాత ఉన్నత విద్యాభ్యాసం అన్నప్పుడు 10థ్ వరకు కూడా సరస్వతి శిశు మందిర్ శారదాధామంలో చదివాను. ఆహాహా! సో, అక్కడ వేళ్ళూనుకున్నటువంటి సంస్కృతి, సాంప్రదాయాల మీద ఉన్నటువంటి అభిమానం అక్కడి నుంచే ప్రారంభమైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఓకే. ఒక వ్యక్తికి జ్ఞానం అనేటువంటిది వచ్చేది అబ్బాయికైనా, అమ్మాయికైనా 12 ఏళ్ల తరువాత. 12 ఏళ్ల లోపలంతా బాలురమే. అజ్ఞానంతో పనులు చేస్తుంటాం. యెస్. కానీ జ్ఞానంతో కూడుకున్నటువంటి పనులన్నప్పుడు లోకం గురించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విషయాల గురించి, అంతేకాకుండా మన భారతదేశం గురించి, సంస్కృతి, సాంప్రదాయాల గురించి పెద్దపీట వేసేటువంటి స్కూల్ ఏదైనా ఉంది అనంటే మొట్టమొదటి స్థానంలో సరస్వతి శిశు మందిర్ విద్యాలయాలు ఉంటాయని చెప్పొచ్చు. ఇప్పటికీ యెస్. కూడా యెస్. యెస్. మేము మాకు చదువు చెప్పిన వాళ్ళని ఆచార్యాజీ, పురుషులనైతే హుహుహు. టీచర్లని మాతాజీ అని పిలుచుకునే మాతాజీ. సంస్కారం. ఇప్పటికీ కూడా అదే అక్కడ సంస్కారం. అంటే వేదాలు నేర్పిస్తారా గురూజీ ముఖ్యంగా? లేదు నాయన, లేదంటే మామూలుగా నార్మల్‌గానే నార్మల్ మామూలుగా? ఎడ్యుకేషనే. ఆహాహాహా! నా 10థ్ అంతవరకు కూడా అక్కడే జరిగింది. ఓకే. ఓకే. అక్కడ మన సంస్కృతి, సాంప్రదాయం అనేటువంటిది ఏంటి అనేది తెలుసుకోవడం ఎక్కువగా అవకాశం వచ్చింది. మన సదాచారం ఏంటి? ఓకే. ఓకే. అలా. కాకపోతే మీరడిగారు అంటే ఒక ఎంప్లాయీగా ఉన్నటువంటిది ఒక హ్మ్. విద్యాభ్యాసం జ్యోతిష్యానికి ఎలా లింక్ అయ్యారు. రాగలిగారు? లింక్ ఎలా కుదిరింది అని. అంటే నేను 9థ్, 10థ్‌లో ఉన్నప్పుడు నాకు సైన్స్ ఆచార్యుడిగా సురేష్ గారని వచ్చారు. ఆహాహాహా! ఆయన అప్పట్లో మాకు చదువు చెబుతూ క్లాసెస్ పాఠాలు చెబుతూ ఆస్ట్రానమీ అనేటువంటి సబ్జెక్ట్ మీద పీహెచ్‌డీ చేసేసి థీసిస్ అని రాసుకొని ఓకే. మా స్కూల్లోనే శారదా మందిరం ఉంది. ఇప్పుడు మీకు వర్గల్ సరస్వతి దేవాలయం తరువాత చెప్పుకోదగినటువంటిది
బండ్లగూడ జాగీర్ దగ్గర ఉన్నటువంటి శారదా మాతా దేవాలయమే. ఓకే. ఓకే. బాసర తర్వాత వర్గల్ సరస్వతి. ఆ హుహు. తరువాత మా స్కూల్ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతిష్ఠ జరిగినటువంటి శారదాదేవి సరస్వతి విద్యాలయం. ఓకే. అక్కడ ఆ థీసిస్ పెట్టి దాని సందర్భంగా మాకు విరామ సమయంలో స్కూల్ విరామ సమయంలో కూర్చోపెట్టి ఆకాశంలో నక్షత్రములు అంటే అదంతా చాలా ఓపెన్ గ్రౌండ్‌గా ఉండేది. ఆ ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలు వాటి యొక్క స్థితిగతుల గురించి సురేష్ ఆచార్యుల వారు మాకు బాగా చెప్పడం జరిగింది. ఓకే. ఓకే. అక్కడ పుట్టినటువంటి ఆలోచన, ఇష్టము ఈ ఆస్ట్రానమీ అనేది కాస్త ఆస్ట్రాలజీ రూపంలో మార్పు చెందింది. ఓకే. ఓకే. అంటే నేను చదువుకున్నదంతా కూడా విద్యాభ్యాసము, ఉన్నత విద్యాభ్యాసమే చేశాను. అంటే ఇంతవరకు ఎక్కడా చెప్పుకోలేదు. అవును. అవును గురుగారు. చెప్పాల్సినటువంటి విషయం కూడా కాదు. కానీ నేను చదువుకుంది ఎంకామ్ చదివి తదనంతరం ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కల్కట్టా ఐఐఎం కల్కట్టాలో ఓహ్! నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా అనేటువంటిది కూడా చేయడం జరిగింది. ఓకే. ఐఐఎం చేసి మళ్ళీ ఇప్పుడు మీరు బ్యాంక్ సైడ్ వచ్చారు. ఒక ప్రైవేట్ బ్యాంక్‌లో ఉద్యోగిగా. అంటే మొట్టమొదలు నాది 2000లో నాది పీజీ కంప్లీట్ అయిపోయింది. హుహుహు. 2002 వరకు నా వృత్తిలోనే నేను ఉన్నాను. అంటే మొదటి నుంచి కూడా మా తాతగారికి ఒక కోరిక. ఆహా! నేను 8దో తరగతి చదువుతున్నప్పటి నుంచి కూడా నన్ను పక్కన కూర్చోబెట్టుకొని రాత్రి మేమిద్దరం కలిసి పడుకునేవాళ్ళం. హుహుహు. నాకొచ్చిన విద్యంతా నీకు నేర్పుతానురా. ఓకే. ఓకే. నిన్ను భేష్ అనిపించేటట్టు స్మార్త విద్యంతా నేర్పుతాను. 10 మందిలో నువ్వు భేష్ అనిపించుకునేటట్టుగా నిన్ను తయారు చేస్తానని ఆయన మరణించేంత వరకు కూడా ఆయనకు ఆ కోరిక ఉండేది. ఓకే. ఓకే. కానీ కొంతవరకు విద్య నేర్పారు. హుహు. తర్వాత 98లో కాలం చేశారు ఆయన. ఓకే. ఓకే. తర్వాత ఇక తదనంతరం నాకు మొదటి నుంచి కూడా ఈ ఆస్ట్రానమీ నా 10థ్ క్లాస్‌లో ఆస్ట్రాలజీగా మారిందన్నాను కదా! యెస్. యెస్. నేను ఈ ఎన్టీ రామారావు గారు చనిపోయిన సందర్భంలో ఆహాహా! మా ఇల్లు మారడం జరిగింది. ఓకే. మా ఇంటికి ఎదురుంగా ఇంట్లో రెంట్‌కొచ్చినటువంటి వాళ్ళలో కుటుంబము హుహు. చేబిఎం శ్రీనివాసన్. ఓకే. ఆయన పీహెచ్‌డీ చేశాడు. దేని మీద? ఈ సముద్రముకు సంబంధించినటువంటి వాటి మీద. ఓకే. ఓకే. కానీ ఆయన వృత్తిగా అది చేసుకుంటే ప్రవృత్తిగా ఆయన కేపీ సిస్టమ్‌లో గొప్ప ఆస్ట్రాలజర్ అండి. ఓహ్! ఆయన జాతకం చెప్పే విధానాన్ని చూసి నేను కూడా జాతకం నేర్చుకుంటే బావుంటుంది. ఇలా చెప్పగలగాలి గదా! అని హ్మ్. హ్మ్. ఒక ప్రేరణ, స్ఫూర్తి నాకు వారయ్యారు. సూపర్. సూపర్. ఆ విధంగా ఆయనతో సహచర్యం చేస్తూ ఈ ఆస్ట్రాలజీ మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టుకొని అంటే ఒక పిచ్చి పట్టిన వాడు గనక ఉంటే ఎలా ఉంటుందో ఎక్కడ ఏ ఆర్టికల్ వచ్చినా ఆ ఆస్ట్రాలజీ గురించి చదివి అవగతం చేసుకోవడం. ఏదైనా డౌట్స్ ఉంటే వారిని అడగడం. మా యెస్. శ్రీనివాసన్ నాకు అన్నయ్య. ఆ! నాకంటూ సొంత అన్నయ్య లేడు. ఆయనకి తమ్ముడు లేడు. కానీ మా ఇద్దరి మధ్య అవినాభావ సంబంధం ఉండి అంటే ఒక టీచరు కట్టె పట్టుకొని విద్య నేర్పుతాడు చూడండి. అట్లా ఏదన్నా తప్పు జరిగినా కోప్పడేవాడు. అలా ఉండి సరిచేసేవాడు. ప్రేమతో మళ్ళీ దగ్గర తీసుకొని ఈనాటికి కూడా నాకు ఎప్పుడు కూడా ఏదైనా సందేహం వచ్చినా ఒక గురుస్థానంలో హ్మ్. ఆయన్ని అన్నయ్య అనుకుంటూ పిలిచితే మాట్లాడతాడు. చాలా నిక్కచ్చైన మనిషి. ఓకే. చాలా గొప్పగా ఎంతోమంది ఆహ్, పొలిటీషియన్స్‌కి హుహు. అలాగే ఎంతోమంది వాటికి ఈ ఓకే. జాతకాలు చెప్పినటువంటి వ్యక్తి అండి. సినీ స్టార్స్‌లలో కూడా. యెస్. యెస్. కానీ చాలా నిరాడంబరమైనటువంటి జీవితాన్ని ఒక ఋషిలాగా గడుపుతాడు. ఓకే. ఓకే. నిజంగా చెప్పాలంటే బ్రహ్మచర్య వ్రతం ఆచరిస్తూ ఈనాటికి కూడా నిక్కచ్చితత్వంతో కూడుకున్నటువంటి జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఓకే. ఓకే. ఆయన అనుగ్రహం నాకు కొంత ఈ జ్యోతిషపరంగా అప్పట్లో ఉండడం. హ్మ్. కానీ మా తల్లిదండ్రులకి ఏంటనంటే వారు అప్పటికే వృత్తిలో ఉన్నారు. మా హ్మ్. నాన్నగారు, మా బాబాయిలు వీళ్ళందరూ కూడా ఓకే. జ్యోతిష్యం. జ్యోతిష్యం, పౌరోహిత్య కుటుంబంలో వృత్తిలో ఉన్నారు. కానీ ఆ కాలంలో ఈ పౌరోహిత్యం ద్వారా ఆదాయము అనేటువంటిది అంతగా లేకపోవడము, హుహు. ఎవరు గుర్తించేటువంటి అవకాశాలు లేకపోవడము, యెస్. చిన్న పనికి కూడా ఎక్కువ దూరం వెళ్ళి రావడము, బహు కష్టతరంగా ఆదాయ మార్గం ఉండడం వల్ల నాకిందులో భవిష్యత్తు ఉందని నాకు మొదటి నుంచి నాకు ఓకే. భవిష్యత్తు అంటే ప్రేరణ, ఇష్టం. ఈ సబ్జెక్ట్ మీద ఇష్టం. హుహు. దీంతో నేను ఇంటర్మీడియేట్ ఉండగానే నేను చదువు మానేసేసి నేను వృత్తిని ఎంచుకుంటాను నాన్న. నాకు ఈ వృత్తి కావాలి అంటే కూడా ఓకే. కొద్దిగా ఇబ్బంది పడ్డా పర్వాలేదు అని చెప్పి అప్పట్లో మీకు గుర్తుందో లేదో గౌతమ్ జూనియర్ కాలేజ్ అని చెప్పి హ్మ్. చాలా ఫేమస్‌గా అవును. ఉండేది. అవును. అంటే స్టేట్ లెవెల్‌లో ఫస్ట్, సెకండ్ ర్యాంకులు వచ్చేది. అటువంటి కాలేజీలో పెద్దవాళ్ళతో చెప్పించి అందులో జాయిన్ చేయించడం. ఆ విధంగా తల్లిదండ్రుల కోరిక మేరకి కాదనకుండా
ఇంటర్మీడియేట్, డిగ్రీ కంటిన్యూ చేసుకోవడం, తదనంతరం హుహుహు. పీజీ చేయడం. ఇవి చేస్తూనే నా వృత్తిని మాత్రం చిన్నప్పటి నుంచి నేను ఇంటర్మీడియేట్ నుంచి కూడా నా వృత్తిని వదలలేదు. ఓకే. నా సంబంధించినటువంటి పౌరోహిత్య వృత్తి కొనసాగిస్తూనే ఉన్నాను. ఇప్పటికీ కొనసాగిస్తున్నాను. ఓకే.